పౌలు గారికి యేసుక్రీస్తులో చాలా ఇష్టమైనది ఒకటి ఉందట. ఏదో ఒక విషయాన్ని బట్టి మనం కొంతని ఇష్టపడతాం, ఏదో మంచి డబ్బులు ఉన్న వాళ్ళను, లేకపోతే మంచి అందంగా ఉన్న వాళ్ళను, అలాంటివి చూసి మనము ఒక వ్యక్తిని, ఒక మనిషిని మనం ఇష్టపడతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధరణము కలగవలనని, జాగ్రత్త చూడండి, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై. ఆయన దేని విషయంలో? ఆయన మరణము విషయంలో. అంటే నాకు ఆయనలో ఇన్స్పైర్ చేసిన ఒక చర్య అంటే ఏమైనా ఉందంటే అది ఆయన మరణం. చచ్చిపోతే నేను ఎవరెలా చనిపోవాలో తెలుసా? యేసుక్రీస్తులాగా చనిపోవాలి. ఏది ముళ్ళ కిరీటం పెట్టుకుంటావా పౌలా? ఎస్, ముళ్ళ కిరీటం పెట్టుకుంటాను. ఏంటి చేతిలో గుచ్చుకుంటావా? కొరడ దెబ్బలు తింటావా? ఉమ్ముతలు ఊహించుకుంటావా? ఎస్, ఊహించుకుంటాను అని రోషంగా నిలబడ్డాడండి. ఇంతకీ యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి ఇలా ఆయన రాస్తున్నాడంటే అలాంటి బతుకు ఆయన బతికాడా? బతికినారు.